రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఈ నాలా ఉంది కదా సార్, నాలి మోరి ఉంది కదా, ఇది కిందికి వెళ్ళి వాటర్ మనకు రిటర్న్ వస్తుంది. దీనికి సొల్యూషన్ ఒకటే ఉంది సార్, అందరు మంచిగా బతుతారు. మీరు ప్రతి సంవత్సరం వచ్చే అవసరం ఉండదు. మీరు దీనికి ఒక 3 ఫీట్ హైట్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది సార్. అక్కడ చుట్టుపక్కల అలా మొత్తం కాలనీలో మంచి మంచి రోడ్లు వేస్తున్నారు సార్. ఇప్పుడు వరకు 20 ఇయర్స్లో ఒక్క మెయిన్ వాల్ ఏం పని చేయలేదు సార్, ఉట్టి వస్తురు పోతురు. అంత చుట్టుపక్కల అలా మట్టిలు ఎవడుతురు కదా సార్, దయచేసి ఆ మట్టిలు తీసుకొచ్చి ఇక్కడ వేసేసినాం అనుకోండి సార్, అందరు ఉంటాము, బతాం సార్. అందరు డోర్ లాకు చూడండి సార్, అది చూడండి డోర్ లాకు, ఇది డోర్ లాకు, వెళ్ళిపోతున్నాం సార్. అందరూ ఇల్లు అమ్ముకొని పోవాలంటే మా పైసలు మాకు వస్తలేవు సార్. ఏం చేయాలి, కట్టిన పైసలు వస్తలేవు, ఏం చేయాలి, ఎక్కడ పోవాలి సార్? 30 కిలోమీటర్స్ పోయినా కూడా అదే రేట్కి మాకు ఇల్లు కూడా దొరకలేదు. దానికి రిక్వెస్ట్ ఏంటంటే, సొల్యూషన్ ఏంటంటే, మీరు దయచేసి ఇది హైట్ చేసి ఇచ్చేయండి సార్, అంతే. మీరు ప్రతి సంవత్సరం వచ్చే అవసరం ఉండదు, హైట్ చేసేయండి అంతే. ఒకటే మాట సార్, ఇది 3 ఫీట్ లేపించండి మాకు. మేము అన్ని హౌసెస్ చూడండి సార్, 2.5 ఫీట్ లేపుకున్నాము. హాఫ్ మీటర్ వస్తే ఏం కాదు, వాటర్ 3 ఫీట్స్ వస్తున్నాయి, 3.5 ఫీట్స్ వస్తున్నాయి. దయచేసి హైట్ చేసి ఇచ్చేసినాం అనుకోండి సార్. మీరు చూడండి, ఇక్కడికి వెళ్ళి రోడ్ ఎంత హైట్ ఉంది చూడండి సార్, కెమెరా పెట్టి చూడండి ఒకసారి. 6 ఫీట్ ఉంది సార్, 3 ఫీట్ చేసినా మాకు కవర్ చేసుకుంటాం. 3 ఫీట్ హైట్ చేసి ఇచ్చాడు అంతే. అది ఒకటే వినోబా నగర్ ఇది హైట్ చేస్తే సరిపోతుంది సార్. మీరు వచ్చి కూడా అవసరం ఉండదు, ఒక్కడు కూడా చచ్చిపోడు. ఆ వాన 5 ఫీట్ అంటే ఎవరు ఆగుతారు సార్? 2-3 ఫీట్ అంటే ఇట్లా పట్టుకుని నిలబడతాము, కానీ 5 ఫీట్ అంటే ఎవరు ఆగలేరు కదా సార్. ఒకటే మార్గం ఉంది సార్. నేను తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి సార్తో, 3 ఫీట్ హైట్ చేసేయండి సార్, మేము బతాం సార్. అన్ని డోర్లాగా అందరూ వెళ్ళిపోతారు సార్ ఖాళీ చేసి. ఒకటే సొల్యూషన్ ఉంది, హైట్ చేసి ఇచ్చాడు అంతే. ఆ పోల్ చూడండి సార్, ఎన్ని సంవత్సరాలు చూడండి సార్, 30 ఇయర్స్ బ్యాక్ పోల్ అది. దానికి కరెంట్ వస్తుంది, షాక్ వస్తుంది, ఏం తెలియదు. దాని మీద వైర్ చూడండి సార్, ఈ పోల్ చూడండి, ఆ పోల్ చూడండి. ఈ మెయిన్ వాల్స్ 20 ఇయర్స్ అయిపోయింది సార్, దానికి ఏం సొల్యూషన్ లేదా సార్? ఏ మొక్కలు కూడా రాలేదు సార్. ఆ పోల్ చూడండి, అది చూడండి సార్, ఇట్లా గల్లీ. అక్కడ తీసిన మట్టి చుట్టుపక్కలలో కాలనీలో తీస్తురు కదా సార్, కొత్త రోడ్లు వేస్తారు. 5 టైమ్స్ అయిపోయింది, 4 టైమ్స్ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కాలనీ, అది మన ఫిష్ మార్కెట్. ఆ మట్టి తీసుకొచ్చి దయచేసి ఇక్కడ వేసేయండి అనుకోండి సార్, గరీబులకు అందరు బతారు సార్, ఏది ఉండదు. ఆ మట్టి తీసి ఇక్కడ వేసేయండి సార్ అంతే. ఒకటే రిక్వెస్ట్ సార్ అంతే. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది ముషిరాబాద్ వినోబా నగర్కి సంబంధించి నిన్న మొన్న కురిసిన వర్షాలకి ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది క్లియర్గా వాళ్ళ మాటల్లోనే మనం విన్నాము. సో ఇక్కడ చూడొచ్చు, మొన్న వినోబా నగర్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి నాలలో పడిపోయినటువంటి సంఘటన మనం చూసాము. ఇప్పటి వరకు కూడా తన డెడ్ బాడీ దొరకని పరిస్థితి. పోలీసులు అందరూ కూడా, భద్రతా బలగాలన్నీ కూడా మరి గాలింపులు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా దాదాపు 4 రోజులు పూర్తిగా వస్తూ ఉంది, ఇప్పటి వరకు కూడా డెడ్ బాడీ దొరకని పరిస్థితి చూస్తాను. అక్కడ మనకి గోడ పక్కన కొన్ని బస్తాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ గోడ కూలిపోయి అందులో పడి తను చనిపోవడం జరిగిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. సో ఆ గోడ పునర్నిర్మిస్తే తప్ప ఇక్కడ మేము బ్రతకలేమంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో వర్షం పడితే చాలు ఓవర్ఫ్లో అయిపోయి వాటర్ అన్నీ కూడా ఇండ్లలోకి వస్తూ ఉన్నాయి, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంట్లోకి వాటర్ వచ్చి చిన్నపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, అందరం కలిసి బిక్కు అనుకుంటూ బయటకు వెళ్ళిపోయి బ్రతుకుతున్నటువంటి పరిస్థితి క్లియర్గా అనిపిస్తూ ఉందంటూ కూడా వారు ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నారు. ఖచ్చితంగా తక్షణమే ఇక్కడ ఏదైతే వినోబా నగర్కి సంబంధించినటువంటి ఏవైతే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో, ఆ నాలాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. మరి ఈ అకాల వర్షాలు ఇంకా ఉన్నాయంటూ వార్తలు కూడా వస్తున్నాయి. మరి వర్షాలు పడితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం, జిహెచ్ఎంసీ పట్టించుకొని ఈ వినోబా నగర్కి సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని సాల్వ్ చేయాల్సిందిగా వారు కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాను. వీడియో షోతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, ముషిరాబాద్ నుంచి.